హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 51. ఇక స్టోరీలోకి వెళ్తే జై వైపు సీరియస్గా చూస్తూ అక్కడి నుండి లేవడానికి పైకి లేచిన అమర్కి తన వెనక నిల్చుకొనున్న వ్యక్తిని చూసి షాక్ అవుతూ మాయా ఎప్పుడొచ్చావురా అని తన కంగారు తగ్గించుకుంటూ నార్మల్గా అడుగుతాడు. గర్ల్స్ షాపింగ్ ఇప్పుడే అవ్వదని మా షాపింగ్ ఫినిష్ చేసి కాఫీ తాగుతున్నాం, నీకు కూడా తీసుకుని రానా అని అడుగుతున్న అమర్ వైపు చూస్తూ నేను జై అన్నయ్య నీతో మాట్లాడింది మొత్తం విన్నానన్నయ్య అనగాని అమర్ విసుగ్గా తల పట్టుకుంటాడు. మాయ అమర్ ముందుకు వచ్చి కూర్చుంటూ మార్నింగ్ నుండి అన్నయ్య బిహేవియర్ చూసి నేను కూడా నీలాగే అన్నయ్యలో చేంజ్ స్టార్ట్ అయింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానన్నయ్య బట్ అంటూ డల్గా చెప్తున్న మాయా చేయి పట్టుకొని మాయా ప్లీజ్ రా, వాడి గురించి తెలుసు కూడా ఇలా అనుకోవడం మన ఇన్నోసెన్స్ అని సర్ది చెప్పుకోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేము, నువ్వు ఫీల్ అవ్వకు, ఇప్పుడు కాకపోయినా జై ఎప్పటికైనా తప్పకుండా చేంజ్ అవుతాడు. మాయా పిలవంగా నవ్వుతూ ఆ ఆశ నీతో పాటు నాకు కూడా డే బై డే తగ్గుతూ వస్తుందన్నయ్య అంటూ వెనక్కి తిరిగి జై వైపు చూస్తుంది. తనను చూసి నవ్వుతూ ఉన్న అమ్మాయి ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటూ హాయ్ అని క్యూట్ స్మైల్తో విష్ చేస్తున్న జైని చూసిన అమ్మాయి చాలా ఎగ్జైట్ అవుతూ హాయ్ మీరు జైధీర్ వర్మ కదా అని ఎంతో హుషారుగా అడుగుతుంది. ఎస్ అని ఆన్సర్ ఇస్తున్న జైని చూసి హో మై గాడ్, ఐఆమ్ డ్యామ్ లక్కీ, మీరంటే నాకు పిచ్చి జై సార్, ప్లీజ్ వన్ ఆటోగ్రఫీ అని అడుగుతున్న అమ్మాయిని చూసి ఆ అమ్మాయి ఇచ్చిన బుజ్జి నోట్ ప్యాడ్ తీసుకొని బీ ది చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్ అని రాసి కింద తన నేమ్తో ఆటోగ్రాఫ్ చేస్తాడు. అది చూసిన అమ్మాయి సో ఇంప్రెసివ్ జై సార్, యు ఆర్ మై ఆల్ టైమ్ క్రష్, మీతో ఇలా మాట్లాడడం నిజంగా ఒక డ్రీమ్లా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ అని సంతోషంగా చెప్తున్న అమ్మాయి వైపు చూసి వాట్స్ యువర్ నేమ్ అని అడుగుతాడు. ఐఎమ్ సంయుక్త సార్ అని చిన్న స్మైల్తో చెప్పి ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో ఒక బుజ్జి సెల్ఫీ తీసుకోవచ్చా అని అడిగి జై ఓకే చెప్పాక జైతో 2 ఫొటోస్ తీసుకొని ఓకే జై సార్ థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిన సంయుక్తాన్ని చూసి జై చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన మొబైల్లో జైతో తీసుకున్న పిక్స్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తున్న సంయుక్తాన్ని వెనుక నుండి మాయా పిలవగాని వీళ్ళ ముందుకు వచ్చి నిల్చుకుంటున్న సంయుక్తాన్ని చూసి తనను ఎందుకు పిలిచావురా అని అడుగుతాడు అమర్. అన్నయ్య గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్లో తను జాయిన్ అవ్వకూడదని పిలిచానని చెప్పి ఏంటి పాప జై అన్నయ్యతో ఫోటో ఇచ్చాడని తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నావు ఏంటి కదా అని అడుగుతుంది. ఏంటి మీరు జై సార్ సిస్టరా, వాట్ ఏ సర్ప్రైజ్ మేడం, ఏంటండి ఇవాళ నా లక్ ఇంత బాగుంది అని సంతోషంగా చెప్పి హలో మేడం నా పేరు సంయుక్త, నేను ఎంసీఏ చదువుతున్నాను, ప్లీజ్ మేడం ఒక్క ఫోటో అని అడుగుతూ అటు ఇటు చూసి ఎదురుగా ఉన్న అమర్ని చూసి సార్ ప్లీజ్ ఒక్క పిక్చర్ తీసి పెడతారా అని తన మొబైల్ అమర్ చేతిలో పెడుతుంది. మేడం ప్లీజ్ ఒక్కసారి నిల్చుకోరా అని అడిగి తనే మాయా చేయి పట్టుకొని మాయాను నిల్చుకోబెట్టి మీ బ్రదర్ లాగే మీరు కూడా చాలా అందంగా ఉన్నారు మేడం అని క్యూట్ స్మైల్తో చెప్తూ మేడం ప్లీజ్ ఒక్క పోజ్ ఇవ్వండి అంటూ హ్యాండ్స్ హార్ట్ పోజు, ట్విస్ట్ పోజు, స్మిల్లీ పోజు అంటూ మాయాతో అన్ని యాంగిల్స్లో పిక్చర్స్ తీసుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయికి నేను ఏమైనా ఫోటోగ్రాఫర్లా కనిపిస్తున్నానా అని ఇంకా లేట్ అయితే ఇంకొన్ని యాంగిల్స్లో పోజెస్ తీయాలా అని ఇదిగో అమ్మాయి నీ మొబైల్ అనగాని తన మొబైల్ తీసుకొని ఫొటోస్ ఎలా వచ్చాయో చూసుకున్న సంయుక్తాన్ని పిక్స్ వైపు చూస్తూ వావ్ చాలా బాగా తీశారు సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ నవ్వుతూ చెప్తుంది. మాయా అమర్ ఒకరినొకరిని చూసుకుని భుజాలు ఎగరేస్తూ అసలేంటి ఈ అమ్మాయి బిహేవియర్ అన్నట్టు ఉంటుంది ఇద్దరి ఫేస్లోని ఎక్స్ప్రెషన్. ఇది నేను స్టేటస్లో పెట్టుకుంటాను మేడం, నా ఫ్రెండ్స్ చూసి కుళ్ళుకొని చేస్తారు ఈడియట్స్ అని అల్లరిగా నవ్వుతూ చెప్పి వెళ్ళిపోతూ ఉన్న సంయుక్తాన్ని చూసి హలో పాపా హోల్డ్ డౌన్, అసలు ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా, వచ్చావు పిక్స్ తీసుకున్నావు వెళ్ళిపోతున్నావు, వాట్ ఈస్ దిస్ బిహేవియర్, నేను నిన్ను ఎందుకు పిలిచానో కూడా అడగవా అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సూటిగా సీరియస్గా చూస్తూ అడుగుతుంది మాయా. అయ్యయ్యో అవును కదా, సారీ మేడం, మీతో మీ బ్రదర్తో సెల్ఫీ తీసుకునేసరికి ఐఎమ్ ఆన్ హైట్స్ అంటూ చెప్పండి మేడం ఎందుకు పిలిచారు. ఏంటి మా అన్నయ్యతో తెగ నవ్వుతూ మాట్లాడుతున్నావు, మా అన్నయ్య ఆల్రెడీ కమిటెడ్ కాబట్టి నువ్వు మా అన్నయ్యకి ఏమైనా ట్రయల్స్ వేయాలి అన్న ఆలోచన ఉంటే దాన్ని డస్ట్బిన్లోకి వేసేయి. అయ్యో రామా మీరు ఏదేదో ఇమాజిన్ చేసుకుంటున్నారు మేడం, నా మొహానికి అంత సీన్ లేదు, జైదీప్ సార్ మీద క్రష్ ఫీల్ ఉంది కాదు అనను, బట్ లైఫ్ లాంగ్ సార్ పక్కన నిల్చుకోవాలి అన్న థాట్ మాత్రం నాకు లేదు మేడం, జైదీప్ సార్ నాకు స్పెషల్ అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అని హానెస్ట్గా చెప్తున్న సంయుక్త మొహంలోని ఇన్నోసెన్స్ని చూసి యు మే గో నౌ అని అంటున్న మాయాని చూసి ఓకే మేడం, మీరు ఇంతసేపు నాతో మాట్లాడడం ఇప్పటికే నాకు షాకింగ్గా ఉంది, థ్యాంక్ యూ అని చెప్పి నవ్వుతూ వెళ్తున్న సంయుక్తాన్ని చూసి హుఫ్ అనవసరంగా టెన్షన్ పడ్డా అని రిలాక్స్ అవుతూ చైర్లో కూర్చుంటుంది మాయా. మాయా నాకు డౌట్,
ఇందాకేంటి ఆ అమ్మాయితో జై ఆల్రెడీ టేకెన్ అని చెప్తున్నావు, మన వాడు ప్రేమలో పడ్డమేంట్రా అని అడుగుతున్న అమర్ని చూసి, అది అమ్మో, ఇప్పుడు నేను చేసిన ప్లాన్ గురించి అన్నయ్యకి చెప్తే పెంట పెంట చేస్తాడు, చెప్పకపోవడమే బెటర్ అనుకుంటూ, అది అలా చెప్తే అన్నయ్య వైపు చూడరు అని అలా అన్నానులే అన్నయ్య అని కవర్ చేస్తుంది. హో అంతేనా, నేను ఇంకేదో అనుకున్నా. సరే పద, ఆద్యామాన్య షాపింగ్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామంటూ ఇద్దరు తిరిగి లోపలికి నడుస్తారు. అమ్ము, నువ్వు ఇంకా కమల్ గురించి ఆలోచిస్తూ మూడాఫ్లో ఉన్నావా? చిల్ పాప, వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, ఇక వాడి నుండి మనకి థ్రెడ్ ఏమి ఉండదులే, దాని గురించి ఎక్కువ ఆలోచించకు. నో యార్, నేను ఆలోచించేది ఆ కమల్ శర్మ గురించి కాదు, జై గురించి. యూనో, జై గురించి నేను ఆలోచిస్తానని డ్రీమ్లో కూడా అనుకోలేదు, బట్ థింక్ చేస్తున్నాను. జైలో చాలా చేంజ్ వచ్చింది. అసలు నా పేరు ఎవరైనా తీస్తేనే వాళ్ళ మీద ఫుల్ ఫైర్ అయ్యేవాడు. అలాంటి వాడు నా కోసం ఎంత రిస్క్ చేశాడో చూసావు కదా. వాళ్ళు చేంజ్ స్టార్ట్ అయ్యింది. ఐ సెన్స్ ఇట్. నువ్వు జై గురించి ఇంత పాజిటివ్గా థింక్ చేస్తున్నావా? ఏమైందమ్మో నీకు? బానే ఉన్నావా? జై నిన్ను సేవ్ చేయడం చూసి తనతో ప్రేమలో పడిపోలేదు కదా. స్టూపిడ్, వాడితో లవ్లో పడేంత వీక్ అనుకుంటున్నావా నన్ను? వాడు చేసిన రిస్క్ నాకు నచ్చింది అంటున్నా. బేసిక్గా వాడికి నేను నచ్చను, బట్ వాడు నాకు ఎందుకు అనుకోకుండా షార్ప్గా ఆలోచించి నన్ను ఆ టైంలో చాలా బ్రిలియంట్గా సేవ్ చేశాడు. అండ్ యు నో ఇట్ కదా, వాడికి లాట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ ఫ్యూ డేస్ నుండి వాడు అన్నీ బంద్ చేసి మనతోనే టైం స్పెండ్ చేస్తున్నాడు. అయినో నాతో మాత్రం వాడికి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడు, అది తప్ప వీడిలో ఎలాంటి మైనస్ లేదే. హాస్పిటల్లో కూడా వీడి గురించి ఒక డాక్టర్ చాలా గొప్పగా చెప్పింది. ఆ విషయం నీకు కూడా చెప్పాను కదే. సీరియస్లీ జై ఇలా చేంజ్ అయ్యాడు అని తెలిస్తే వినయ్ మామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడే. జైలో చేంజ్ వాడు అబ్జర్వ్ చేయలేదేమో, బట్ నేనైతే అబ్జర్వ్ చేశాను అని చాలా హ్యాపీగా అంటుంది ఆద్య. మరీ అంతగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఓవర్ ఎక్సైట్ అవ్వకమ్ము, ఫూల్ అయినందుకు చాలా ఫీల్ అవుతావు అని వెటకారంగా అంటున్న మాన్యా వాయిస్కి లెహంగాస్ చూస్తూ ఉన్న ఆద్య, వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మాన్యా వైపు చూడగా, లుక్ ఎట్ ది కార్నర్ పాప అని ఆద్య మొహాన్ని కార్నర్ వైపు తిప్పుతుంది. ఏముంది అక్కడ నీ మొహం అని అంటూ అటుగా చూసిన ఆద్య నోరు తెరిచి చూస్తూ, అక్కడుంది జై కదా అని అడుగుతూ ఉన్న ఆద్యాన్ని చూసి మాన్య గట్టిగా నవ్వుతూ, చూసావా నీ నమ్మకం ఎంత నమ్మకంగా ఉందో అని వెటకారంగా అంటున్న మాన్యాన్ని చూసి ఆద్య తన వైపు కోపంగా చూస్తుంది. నా వైపు కోపంగా చూడటం కాదు, అటు చూడు, మంచి మసాలా సీన్ మిస్ అవుతున్నావు అంటూ అటువైపు చూసిన ఇద్దరికి జై ఒక అమ్మాయికి డీప్ కిస్ ఇస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి జైకి ఏమాత్రం తక్కువ కానట్టు జై తన లిప్స్ను ఏకం చేసి నాలుగుతో ఒకరి ఎంగిలి ఒకరు తీసుకుంటూ ముద్దులో లోకాన్ని కూడా మర్చిపోతారు. జై ఆ అమ్మాయిని కిస్ చేస్తూనే తన టాప్లోకి తన 2 చేతులు పెట్టి తన హిప్ కింద చేతులు వేసి పైకి ఎత్తగానే ఆ అమ్మాయి జై మీదకి ఎక్కి నడుము చుట్టూ తన 2 కాళ్ళను పెనవేసి ముద్దు పెడుతూ ఉంటుంది. అది కార్నర్ అవ్వడంతో ఎవరు అటువైపు రారు అండ్ చూడరు అని ఇద్దరు రెచ్చిపోయి ఫ్రెంచ్ కిస్ ఇచ్చుకుంటూ మన మాన్య కళ్ళల్లో పడతారు. వీళ్ళేంటే ఫెవికాల్ వేసినట్టు ఇద్దరు అలా ఎంతసేపు ఉంటారు అని 10 నిమిషాలు గడిచిన వేరుపడని ఇద్దరు లిప్స్ వైపు చూస్తూ అంటున్న మాన్యాన్ని చూసి, ఛీ, ఈ దరిద్రాన్ని నేను చూడలేనే, పదవే పోదామని జై వైపు అసహ్యంగా చూస్తూ అంటున్న మాన్యాను ఆపి, అబ్బా ఆగవే, లైఫ్లో ఫస్ట్ టైం లైవ్లో కిస్ చేయడం చూస్తున్నాను, కాసేపు ఆగు, తర్వాత ఏం జరుగుతుందో చూసి వెళ్దాం. చిచ్చి, చంపేస్తాను, నోరు మూసుకొని నడువు అంటూ మాన్యాను లాక్కుని అక్కడి నుండి వేరే వైపుకు లాక్కుని వెళ్ళి అక్కడున్న ఆఫ్ సారీస్ చూస్తూ ఉంటుంది. వీళ్ళని చూసిన మాయా అమర్, ఇక్కడున్నారా మీరు, మీకోసమే చూస్తున్నాము, అయిపోయిందా వదిన మీ షాపింగ్ ఆల్మోస్ట్ అంటూ ఎటో చూస్తూ చెప్తున్న ఆద్యాను చూసి, మార్నింగ్ జై ఆద్యాను సేవ్ చేయడం వల్ల ఆద్యాకి డెఫినెట్గా జై మీద మంచి ఒపీనియన్ బిల్డ్ అయి ఉంటుంది అని అనుకుంటున్న మాయా, వదిన అన్నయ్యని ఏమైనా చూసావా, ఇందాక నిన్నే వెతుక్కుంటూ వచ్చాడు అని కావాలని అంటుంది. వాడు నా కోసం ఎందుకు వస్తాడు మాయా, అసలే వాడు అక్కడ చాలా బిజీగా ఉన్నాడు. బిజీగా ఉన్నాడా? ఎక్కడ వదినా, అంత బిజీగా అక్కడేం చేస్తున్నాడు? ఏమో, ఎవరి మూతిలో మూతి పెట్టాడో నాకేం తెలుసు అని చిరాగ్గా మొహాన్ని పెట్టుకుని 10 minutes బ్యాక్నే వాడు చేంజ్ అయ్యాడు అనుకుని అపోహపడ్డా, బట్ హీ ప్రూవ్డ్ మీ రాంగ్ అని కోపంగా చెప్పి బిల్ సెక్షన్ వైపు వెళ్తున్న ఇద్దరిని చూస్తూ అక్కడే ఉంటుంది మాయా. అది అలా అంటుందంటే జై ఏమైనా ఎవరితో అయినా అమ్మాయితో కనిపించుంటాడా మాయా? వదిన అంత క్లారిటీగా చెప్పాక కూడా ఉంటాడా అంటావేంటన్నయ్యా అని కోపంగా చెప్పి జైను వెతుకుతూ అక్కడి నుండి మరోవైపు వెళ్తుంది మాయా. వీడి జన్మకి చేంజ్ అవ్వడు,
వీడిని చేంజ్ చేయాలి అని ట్రై చేయడం కంటే నా లవ్ స్టోరీ ట్రయల్స్ వేసి ఆ అమ్మోరు తల్లిను అమ్మాయిలాగా చేంజ్ చేయాలి అని. బంగారం బంగారం ఎక్కడ చచ్చావే అని మాన్యాను వెతుకుతూ ఇంకోవైపు వెళ్తాడు అమర్. జైను వెతుక్కుంటూ వెళ్తున్న మాయాకి ఎదురుగా వస్తాడు రుద్రాంశ్. తనను చూసిన మాయ తన కోపాన్ని దాచి అయిపోయిందా నీ షాపింగ్ అని తన చేతిలో ఉన్న డ్రెస్సెస్ వైపు చూస్తూ అడుగుతుంది. యా డన్. నువ్వేంటి ఇంకా షాపింగ్ చేయకుండా ఇలా తిరుగుతున్నావు? లేదు, నా షాపింగ్ ఆల్రెడీ ఓవర్, బిల్లింగ్ చేయించడం ఒక్కటే బ్యాలెన్స్ అని చెప్తూ అన్నయ్య కనిపించాడా అని అడుగుతున్న మాయా వైపు చూసి, లేదు ఏమైంది, జై గురించి వెతుకుతున్నావా అని అటు ఇటు చూస్తూ జై కోసం చూస్తూ అడుగుతాడు. యా అందరి షాపింగ్ ఓవర్, అన్నయ్య కనిపించడం లేదు అని చెప్తూ ఎదురుగా చూసిన తనను చూసి నవ్వుతూ ఉన్న హరీష్ కనిపించడంతో వీడేంటి ఇక్కడ అని హరీష్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏమైంది సడన్గా మొహం అందుకు అంత సీరియస్గా పెట్టావని అడుగుతూ వెనక్కి తిరిగి చూసిన రుద్రాకి హరీష్ తమ వైపే చూస్తూ కనిపించడం చూసి ఎవరు అంటూ మాయా వైపు చూస్తూ అడుగుతాడు. దీని మొగుణ్ణి అని హరీష్ చెప్పిన ఆన్సర్ విని రుద్ర మొహం ఎర్రబడితే షటప్, పిచ్చి పిచ్చిగా వాగితే చంప పగులుతుంది అని సీరియస్గా అంటుంది మాయా. అది చెయ్యాల్సింది నువ్వు కాదే, నేను. ఎస్ నేనే. కాబోయే మొగుడిని నాతో బయటకు రమ్మంటే రావు, కానీ వీడెవడే, వీడితో ఇంత క్లోజ్గా ఉన్నావు ఏంటి, వీడికి నీకు ఉన్న సంబంధం అని దీర్ఘం తీస్తూ అడుగుతాడు. షటప్, నోటికి వచ్చింది వాగకు. తను అన్నయ్య బిజినెస్ పార్ట్నర్, ఫారిన్ నుంచి వచ్చారు. ఆహా అలాగా, నీ అన్నకేమో బిజినెస్లో పార్ట్నర్షిప్, మరి నీకు బెడ్ మీద పార్ట్నరా అని వెకిలిగా నవ్వుతూ ఉన్న హరీష్ గొంతు పట్టుకొని ఇంకొక మాట మాయా గురించి తప్పుగా వాగితే చంపేస్తా అంటూ హరీష్ గొంతు అలాగే పట్టుకుని వెనక్కి నెట్టుకుంటూ గోడకి ఆనించి సీరియస్గా చూస్తూ చెప్తాడు రుద్ర. ఊపిరి ఆడక దగ్గుతూ కళ్ళు తేలేస్తున్న హరీష్ని చూసిన మాయా, ఆర్య లీవ్ హిమ్, వాడికి ఊపిరి ఆడడం లేదు అని బలవంతంగా రుద్ర చేయి పట్టుకుని వెనక్కి లాగుతుంది. కింద పడి పోతున్న ప్రాణం తిరిగి వచ్చిందని ఊపిరి తీసుకుంటూ ఉన్న హరీష్ వైపు చూస్తూ, రేయ్ చూడు, ఇంకోసారి మాయాతో ఇలా బిహేవ్ చేస్తే చంపేస్తా అని మాయా చేపట్టుకుని దగ్గరికి లాక్కొని తన భుజం చుట్టూ చేతులు వేసి, తను నా మనిషి, ఇంకోసారి తన వైపు చూసినా కాదు తన పేరు తలుచుకున్నా పరిగెత్తించి మరీ కొడతా, చంపుతా అని వేలు పెట్టి చూపిస్తూ మాయాను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్న రుద్రాను హరీష్ కోపంగా చూస్తూ ఉంటాడు. రుద్ర తన కోసం ఇలా స్టాండ్ తీసుకొని హరీష్తో గొడవ పడ్డం, అంది తనతో మాట్లాడడం, ఏదో నిజంగా మాయ తన సొంతమైనట్టు తను నా మనిషి అని చెప్పడం, అది విన్నా మాయ షాక్ అవుతూ అలాగే రుద్ర వైపు షాకింగ్గా రుద్ర కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. రుద్రాకి కాల్ రావడంతో మొబైల్ తీసుకుంటూ మాయా వైపు చూస్తాడు. అప్పుడు తనకి వాస్తవం గుర్తురాగానే కంగారుగా మాయా భుజం మీద చేయి తీసి మాయాకి ఏం ఆన్సర్ ఇవ్వాలా అని టెన్షన్గా తన వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు రుద్ర మాయాకి ఏం ఆన్సర్ ఇచ్చి కవర్ చేయబోతున్నాడు? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.